కొత్త మంత్రులకి శాఖలపై ఉత్కంఠ. రేపు ప్రకటించే అవకాశం. ఏదైనా ఓకే అంటున్న ముగ్గురు. భంగపడిన నేతల్లో అసంతృప్తి. మీనాక్షి మాటతో అలకవీడిన సుదర్శన్ రెడ్డి. మల్రెడ్డికి కాంగ్రెస్ నేతల బుజ్జగింపులు. 15 నెలల తర్వాత దేశానికి ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు. రేపు దర్యాప్తు అధికారుల ఎదుట హాజరు. బీజేపీ టీడీపీలో చదువు, కాంగ్రెస్ లో ఉద్యోగం. కిషన్ రెడ్డి నేను కలిస్తే అభివృద్ధి సాధ్యం. ప్రశ్నిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్న రేవంత్. జెంటిల్మెన్ కి ప్రతిరూపం దత్తాత్రేయ. నిజాయితీ నిబద్ధత కలిగిన పొలిటీషియన్. అజాత శత్రు అంటూ చంద్రబాబు ప్రశంసలు. కాకానికి ముగిసిన పోలీస్ కస్టడీ. అక్రమ మైనింగ్ కేసులో 3 రోజుల పాటు విచారణ. తనపై కావాలని కొన్ని సెక్షన్స్ జోడించారని ఆరోపణ. అస్త్ర మ్యాప్ ను ప్రారంభించిన అనిత. అందుబాటులో విశాఖ ట్రాఫిక్ సమాచారం. టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచన. కోవెలకుంట్లలో నేషనల్ హైవేకి శంకుస్థాపన. భూమి పూజ చేసిన బీసీ జనార్దన్ రెడ్డి. రోడ్లకి మహర్దశ పట్టిందన్న మంత్రి. ముగిసిన మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్. చివరి రోజు పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనం. బీచ్ ఫెస్టివల్లో స్పెషల్ అట్రాక్షన్ గా యాంటీ డ్రోన్ సిస్టమ్. తిరుమలకి పోటెత్తుతున్న భక్తులు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో పెరిగిన రద్దీ. భక్తులతో నిండిపోయిన 31 కంపార్ట్మెంట్లు. తూర్పు గోదావరిలో రేషన్ బియ్యం సీజ్. రాజానగరం హైవేపై 28 టన్నులు స్వాధీనం. లారీని పట్టుకున్న పోలీసులు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ రాజీనామా. 24 గంటల్లో సునీల్ నారంగ్ గుడ్ బై. తనకి తెలియకుండా ప్రకటనలు ఇస్తున్నారని ఆవేదన. కర్ణాటకలో భారీ వర్షాలు. గదగ్ జిల్లాలో పొంగిన డ్రైనేజీలు. ఇళ్లలోకి రావడంతో ప్రజలకు ఇబ్బందులు. తొక్కిసలాట ఘటనపై బీజేపీ ఆందోళన. కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం రాజీనామాకు డిమాండ్. విధానసౌధం ముందు బీజేపీ నేతల నిరసన.